తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మాత్రం ఉన్న పాత రేషన్ కార్డ్స్ కాపాడుకోండి, ఈ డేట్లోగా చెప్పిన గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే మీ కార్డు పోవడం ఖాయం, వచ్చే రేషన్ కూడా కట్ అయిపోతుంది అని అంటుంది. ఇన్ని రోజులంటే టైం ఎక్స్టెండ్ చేశారు, కానీ ఈ జనవరి 31 తేదీ దాటితే కష్టమే అంటున్నారు అధికారులు. చాలా రేషన్ షాప్ లో బయోమెట్రిక్ మిషన్ లో వృద్ధులు, చిన్నపిల్లల వేలిముద్రలు నమోదు కావడం లేదు. అలాంటి వారందరూ ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఆధార్ కేంద్రాల్లో ఇచ్చిన వివరాలు అప్డేట్ కావడానికేమో 90 రోజులు పడుతుంది. అయితే ప్రభుత్వం జనవరి 31 వరకే అవకాశం ఇవ్వడంతో ఇక అప్డేట్ చేసుకుని వారిలో ఆందోళన మొదలైంది. అసలు అధికారులు ఏమంటున్నారు? ఒకవేళ మీ రేషన్ కార్డు ఈ కేవైసీ ఇంకా చేసుకోలేదా, అయితే వెంటనే మీ రేషన్ దుకాణం వద్దకు వెళ్లి మీరు రేషన్ కార్డుని ఈ కేవైసీ చేసుకోండి, లేకపోతే మీకు ఇక రేషన్ సరుకులు రాకపోవచ్చు. ఈ కేవైసీ డెడ్ లైన్ ప్రక్రియ ప్రభుత్వం విధించింది. రేషన్ కార్డుల ఈ కేవైసీ జనవరి 31 వరకు చివరి గడువు అని స్పష్టం చేస్తుంది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ సోహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ లోపు ఎవరైనా ఆధార్ లింకు చేయని వారు ఉంటే వెంటనే ఆ పని పూర్తి చేయడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. బోగస్ రేషన్ కార్డులను తొలగించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రేషన్ ఈ కేవైసీ కార్యక్రమాన్ని చేపట్టింది. గత 9 ఏళ్లలో ఎంతో మంది చనిపోగా మరికొందరు పెళ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు. ఇలాంటి టైంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా గత ప్రభుత్వం ఈ కేవైసీని చేపట్టింది. ప్రస్తుతం రేషన్ కార్డులో పేరు ఉన్న వారంతా వేలిముద్రలు వేయాలని స్పష్టం చేస్తుంది. 2 నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జనాలు రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ కేవైసీ చేసుకుంటున్నారు. ఈ కేవైసీ కోసం వేలిముద్రలు, ఆధార్ ధృవీకరణ వంటి గుర్తింపులు తీసుకుంటున్నారు. రేషన్ కార్డును ఆధార్ నెంబర్తో లింకు చేయడానికి మీ రేషన్ కార్డులున్న సభ్యులందరి ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ కేవైసీని పూర్తి చేస్తారు. ఇప్పటికే చాలాసార్లు గడువు పొడిగించారు. రీసెంట్ గా మరోసారి ఆ గడువును జనవరి 31 వరకు పొడిగించారు. తెలంగాణలో రేషన్ ఈ కేవైసీ ఇప్పటికే సుమారు 70% ప్రక్రియ పూర్తయింది. ఇంకా 30% మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలో ప్రజలకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. అవేంటంటే చాలా రేషన్ షాప్ లో బయోమెట్రిక్ మిషన్ లో వృద్ధులు, చిన్నపిల్లల వేలిముద్రలు నమోదు కావడం లేదు. అలాంటి అందరూ ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఆధార్ కేంద్రాల్లో ఇచ్చిన వివరాలు అప్డేట్ కావడానికేమో 90 రోజులు టైం పడుతుంది. అయితే ప్రభుత్వం జనవరి 31 వరకే అవకాశం ఇవ్వడంతో ఇంకా అప్డేట్ చేసుకునే వారిలో ఆందోళన మొదలైంది. జనవరి 31 లోపు రేషన్ ఈ కేవైసీ చేసుకోకపోతే మీ రేషన్ కార్డును నకిలీగా భావించి డిలీట్ చేయనుంది ప్రభుత్వం. ఇలా డిలీట్ అయినట్లయితే ప్రభుత్వం డేటాలో మీ రేషన్ కార్డు వివరాలు తొలగిపోతాయి. దాంతో మీకు వచ్చే రేషన్ సరుకులు ఆగిపోతాయి. మరోవైపు కాంగ్రెస్ పథకాలకు రేషన్ కార్డు చాలా కీలకం. కాబట్టి వెంటనే ఈ కేవైసీ చేయని వాళ్ళు వెంటనే చేసుకోవడం మంచిది.